విశ్వామిత్రుడు తలపెడుతున్న యాగానికి మారీచ, సుబాహు తన మిగిలిన రాక్షస పరివారంతో ఆటంకాన్ని కలిగిస్తున్నారని విశ్వామిత్రుడు దశరథుడి వద్దకు వెళ్ళి తన యజ్ఞవాటికకు రక్షణగా ఉండేందుకు రామలక్ష్మణులను పంపమని అడుగుతాడు. అటుపై వాళ్ళిద్దరినీ వెంట పెట్టుకుని సిద్ధాశ్రమానికి బయలుదేరుతాడు. మధ్యలో వాళ్లకు బల, అతిబల అనే మంత్రాలను ఉపదేశిస్తాడు. అటుపై నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక పెద్ద గుట్టను చూసిన రాముడు ఇదేం పర్వతమని అడుగుతాడు. దానికి విశ్వామిత్రుడు అది పర్వతం కాదని ఎముకల గుట్ట అని చెబుతాడు. ఇది విన్న రాముడు ఆశ్చర్యపోయి ఈ పని చేసింది ఎవరని అడుగుతాడు. దానికి విశ్వామిత్రుడు ఈ అరణ్య ప్రాంతంలో తాటకి అనే రాక్షసి ఉంది. ఆ రాక్షసి ఎంతో మంది ఋషుల ప్రాణాలు తీసి వాళ్ల రక్తాన్ని తాగి ఆ మాంసాన్ని భక్షించి ఎముకలన్నిటినీ ఒకచోట చేర్చి పెడుతుంది. అలా మనుషులను చంపి వారిని భక్షించిన తరువాత మిగిలిన ఎముకలని ఒకచోట చేర్చడం వల్ల అది పర్వతంలా మారింది అని చెబుతాడు. నిజానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను కావాలనే ఆ దారి గుండా తీసుకుని వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రాముడికి ఆ రాక్షసి ద్వారా ఋషులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఇంతటి నీచమైన పని చేస్తున్న తాటకిని సంహరించాలి. అందుకే ఆ పర్వతం వద్దకు తీసుకెళ్లి ఇది అస్థి పర్వతమని, దీనిని తాటకి నిర్మించిందని చెబుతాడు. ఎవరా తాటకి అన్న ప్రశ్నకు విశ్వామిత్రుడు సమాధానం చెప్పసాగాడు. యక్షుడైన సుకేతుడి కూతురే తాటక. తాటక సుంద అనే వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. ఒకసారి తాటకి అగస్త్య మహర్షికి ఏదో ఆటంకాన్ని కలిగించబోయి అతడి ద్వారా శాపాన్ని పొంది రాక్షసిగా మారుతుంది. ముందుగా యక్షురాలుగా ఉన్న తాటకి అగస్త్య మహర్షి నువ్వు రాక్షసి దేహాన్ని పొంది రాక్షసి స్వభావాన్ని పొందు అని శాపం ఇవ్వడం వల్ల రాక్షసిలా మారిపోతుంది. ఆ తాటకి నిర్మించిన అస్థి పర్వతమే ఇది అని విశ్వామిత్రుడు చెబుతూ ఉండగానే తాటకి అక్కడికి వచ్చేస్తుంది. తాటకిని చూసిన వెంటనే విశ్వామిత్రుడు రాముడితో తాటకి రానే వచ్చింది, ఇంకా ఆలస్యం ఎందుకు, ఇప్పటికే నీకు మంత్రోపదేశం కూడా జరిగి ఉంది కనుక బాణాన్ని వదిలి తాటకిని సంహరించు అని చెబుతాడు. రాముడు విశ్వామిత్రుడితో స్త్రీ అయిన తాటకిని ఎలా చంపడం, స్త్రీ వధ కూడదు కదా అని సంశయిస్తాడు. దానికి విశ్వామిత్రుడు తాటకిని ఒక స్త్రీలాగా చూడకు, స్త్రీ రూపంలో ఉన్న ఒక రాక్షసి ఎంతో మంది స్త్రీ పురుషుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. నువ్విప్పుడు తాటకిని సంహరిస్తే ఇంకా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. కాబట్టి ఎటువంటి సంశయము పెట్టుకోకుండా తాటకిని సంహరించు అని విశ్వామిత్రుడు చెబుతాడు. వెంటనే రాముడు విల్లుతో గురిపెట్టి బాణాన్ని తాటకి గుండెకు గురి చూసి కొడతాడు. గుండె రెండుగా చీలి భీకరమైన శబ్దాన్ని పెడుతూ అతి పెద్ద శరీరంతో ఉన్న తాటకి నేలకు ఒరుగుతుంది. అతి భయంకరమైన తాటకి శ్రీరాముడి చేతిలో భయంకరంగా మరణిస్తుంది. మిగిలిన రాక్షస కులాన్ని వధించడానికి తాటక సంహారమే ముందుగా జరిగి అదే నాంది అయ్యింది. తరువాత అక్కడి నుంచి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తాను చేయబోతున్న యజ్ఞవాటిక వద్దకు తీసుకుని వెళతాడు. అంటే సిద్ధాశ్రమానికి చేరుకుంటారు. 6 రోజులు చేయవలసిన యజ్ఞం ప్రారంభమవుతుంది. ముందుగా మారీచుడు వస్తాడు. శ్రీరాముడు మారీచుడిపై వాయువ్య అస్త్రాన్ని మంత్రించి ప్రయోగిస్తాడు. ఆ అస్త్రం ప్రభావంతో మారీచుడు ఉత్తరంలో ఉన్న సిద్ధాశ్రమం నుండి ఎక్కడో దక్షిణ దిశలో ఉన్న సముద్రంలో వెళ్లి పడతాడు. అయితే మారీచుడు చావలేదు. మారీచుడు చేయవలసిన పని ఇంకా ఉండడం వల్ల అతడిని చంపకుండా వాయువ్య అస్త్రంతో ఎక్కడో ఉన్న సముద్రంలో పడేలా చేస్తాడు. అటుపై సుబాహు అనే రాక్షసుడు వచ్చాడు. కుండలలో రక్తాన్ని నింపుకుని వచ్చి యజ్ఞంలో పడేయటం అతడి పని. సుబాహుపై శ్రీరామచంద్రుడు ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది అగ్ని అస్త్రం కావడంతో సుబాహు కాలి బూడిదవుతాడు. ఇంకా వాళ్లతో పాటు వచ్చిన ఎంతో మంది రాక్షసులను సంహరిస్తారు. అలా యజ్ఞానికి ఎటువంటి ఆటంకము కలగకుండా వారం రోజుల పాటు నిర్వర్తించి యజ్ఞాన్ని సమాప్తి చేస్తాడు విశ్వామిత్రుడు. ఆ విధంగా శ్రీరామచంద్రుడు మారీచ, సుబాహు మిగిలిన రాక్షసుల నుండి జరుగుతున్న ఆటంకాన్ని తప్పించి యజ్ఞాన్ని పూర్తి చేయడానికి సహాయం చేస్తాడు. ఆ తరువాత విశ్వామిత్రుడు
రామలక్ష్మణులను వెంట పెట్టుకుని మిథిలా నగరానికి బయలుదేరుతాడు. మిథిలా రాజ్యంలో జనక మహారాజు కూతురైన సీతా స్వయంవరం జరుగుతోంది. నిజానికి విశ్వామిత్రుడు దేనికోసమే రామలక్ష్మణులను తీసుకుని వస్తాడు. లేకపోతే దశరథుడే వచ్చి యజ్ఞవాటికను రక్షించి ఉండవచ్చు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకెళ్లేటప్పుడు దారిలో రెండు వైపులా కనిపిస్తున్న పట్టణాల గురించి, వాటి ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ వాళ్లను వెంట పెట్టుకుని వెళతాడు. మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ కనిపించిన దేశాల గురించి, నదుల గురించి వివరించి చెబుతాడు. మిథిలా నగరాన్ని చేరబోతూ ఉండగా రాముడి కాలికి ఒక శిల తగులుతుంది. రాముడి పాద స్పర్శ తగలగానే ఆ శిల ఆడపిల్లగా మారిపోతుంది. ఆ కన్య మరెవరూ కాదు, గౌతమ మహర్షి భార్య అహల్య. అహల్యను సృష్టించినది బ్రహ్మదేవుడు. హల్య అంటే అవలక్షణం. ఎటువంటి అవలక్షణాలు లేనందువల్ల తన పేరు అహల్య అయ్యింది. అటువంటి ఒక అపురూపమైన స్త్రీని సృష్టించి తనకు అహల్య అన్న పేరు పెడతాడు. ఆ అపురూపమైన కన్యను పెళ్లి చేసుకోవాలని ఎందరో అనుకున్నారట. ఇంద్రుడికి కూడా అహల్యను పెళ్లి చేసుకోవాలన్న కోరిక కలిగిందట. అయితే అహల్య వివాహం చేసుకుంది మాత్రం గౌతమ మహర్షిని. ఇంద్రుడికి మాత్రం అహల్యను పెళ్లి చేసుకోవాలన్న కోరిక గాఢంగా ఉండేదట. ఒకసారి గౌతమ మహర్షి ఇంట్లో లేనప్పుడు ఇంద్రుడు వచ్చి అహల్యను బలాత్కారం చేస్తాడు. ఇందులో అహల్య తప్పు లేకపోయినప్పటికీ పాతివ్రత్యం పోయిందని గౌతమ మహర్షి ఇక మీదట కొన్నేళ్లు శిలారూపంలో ఉండమని అహల్యను శిలగా మార్చేస్తాడు. అలా ఎన్నో ఏళ్లు శిలగా ఉన్న ఆ అహల్యే రాముడి పాద స్పర్శ ద్వారా కన్యగా మారుతుంది. ఇంద్రుడి వల్ల గౌతమ మహర్షి శిలగా ఉన్న అహల్య వియోగంలో ఉన్నారని తెలిసిన శ్రీరామచంద్రుడు శిలగా ఉన్న అహల్యను మళ్లీ కన్యలా మార్చడానికి శిలపై తన పాదాన్ని స్పృశిస్తాడు. అలా గౌతమ మహర్షి అహల్య దంపతులను శ్రీరాముడు అనుగ్రహించి వాళ్లను ఒకటి చేస్తాడు. ఇక్కడ తప్పు ఇంద్రుడిదైతే అహల్యను శపించడం గౌతమ మహర్షి చేసిన పాపం కాదా అని అనిపిస్తుంది. దానికి కారణం గౌతమ మహర్షి తన యోగ్యతకు మించి పుణ్యాన్ని సంపాదించి ఉంటాడు. ఆ పుణ్యం తగ్గించాలంటే అతడు శాపం ఇచ్చేటట్టు చెయ్యాలి. ఋషులకు కోపం వచ్చి శాపాన్ని ఇస్తే వాళ్ల పుణ్యం తగ్గిపోతుంది. గౌతమ మహర్షి ఇంద్రుడికి అలాగే అహల్యకు కూడా శాపాన్ని ఇచ్చాడు. ఇంద్రుడికి నువ్వు ఇంద్ర పదవిని చూసుకుని ఇలా చేస్తున్నావు కాబట్టి ఇక మీదట ఆ పదవి స్థిరంగా ఉండదని శపిస్తున్నాను అని ఇంద్ర పదవికే శాపాన్ని ఇచ్చేస్తాడు. అందువల్లే ప్రతి మన్వంతరంలో ఇంద్ర పదవికి కొత్త వ్యక్తి రావడం, వెంటనే రాక్షసులు ఓడించడంతో ఆ పదవి నుండి పడిపోవడం, మళ్లీ భగవంతుడే ఉపేంద్రుడి రూపంలో ఆ ఇంద్ర పదవిని నిలబెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంద్రుడికి నీ ఒళ్ళంతా కళ్ళు అవని అని శపిస్తాడు. అలా ఇంద్రుడు సహస్రాక్షుడు అవుతాడు. అయితే ఏ తప్పు లేనటువంటి అహల్యకు పూర్వజన్మ కర్మ కొద్దిగా ఉండడం వల్ల తాను కొన్నాళ్లు శిలగా ఉండాల్సి వచ్చింది. అలా గౌతమ మహర్షి పుణ్యాన్ని తగ్గించడానికి ఇంద్రుడు అహల్యపై బలాత్కారం చేస్తాడు. ఇంకే విషయానికైనా అయితే గౌతముడు శాపం ఇచ్చి ఉండేవాడు కాదు. ఇదంతా దేవతలకు సంబంధించిన కథ. మనుషులలో యోగ్యతకు మించి పుణ్యం చేయడం అనేది ఉండనే ఉండదు. పాపాలు చేయడమే అధిక సంఖ్యలో ఉంటుంది. దేవతలు చేసే ప్రతి పనికి దేవుడి సంకల్పం ఉంటుంది. అందుకే మనుషులు ఇలాంటి విషయాలను తీసుకుని తమతో ఎప్పటికీ పోల్చుకోకూడదు. వాటి అర్థాలను సరిగ్గా గ్రహించే ప్రయత్నం చేయాలి. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తూ తరువాత ఏం జరిగిందో మరొక వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.